ఏదా మేడం బిస్కెట్ తినిపో మేడం మళ్ళా దగ్గర బిస్కెట్ తినిపో ప్రభావం ఇట్లా ప్రిన్సిపల్ గారు జగ్గారెడ్డి గారికి ఏమైనా టానిక్ మా టానిక్ సార్ 1940s నుంచి హిస్టరీ చెప్తా ఉన్నారు. బల్బీర్ సింగ్ ఉండేది కూడా అన్న సూపరింటెండెంట్ అది చెప్పిన తెలుసు అన్నది తెలుసు అప్పుడు అన్న ఇది ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ వీళ్ళ ఫాదర్ తర్వాత రాజనరసింహరావు తర్వాత సార్ ఎంట్రీ ఉమ్మడి జిల్లాలో ఎంట్రీ కార్పొరేషన్ అప్పుడు ఫస్ట్ అంటే అప్పుడు కార్పొరేషన్ ఇప్పుడు కార్పొరేషన్ చాలా ఫరక్ ఉంది. అప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం పైలవాళ్ళు వస్తాదులు అందరూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ धीरे पड़ गए राज बदल गया మొత్తం 10 దేనికి వాడికి ఏదన్నా ట్రీట్మెంట్ చేసినప్పుడు అన్నిటికీ ఉన్నాయి మనది కూడా కార్పొరేటర్కి ఎక్కువనే ఉంది ఇదంతా. నేను బతికి ఉన్నాడు పోయేటప్పుడు చూపెడతాను వెంకట్ అని అట్లా విస్తోళ్ళ పిల్లాడు వెంకట్ అని లేదు అందుకే నేను అందుకే అంటున్నాను అట్లా 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 చేసేవాళ్ళు అట్లా అయితే ఆయన బాత్రూంలో ఫస్ట్ ఆయన వీడికి రాగానే ఫస్ట్ ఆయన పేషెంట్ల దగ్గర పోకుండే ఫస్ట్ బాత్రూమ్లలో పోతుండే ఆయన ఫస్ట్ బాత్రూమ్లు చూసిన తర్వాతనే ఎమర్జెన్సీ రూము ఇవి అవి డాక్టర్స్ అంతా చూసుకొని ఆయన పోయి అక్కడ కూర్చునేటాడు. ఆయన ఎప్పుడు ఆయన ఎగ్జాక్ట్లీ 9కి వచ్చి మధ్యాహ్నం 1 గంటలకు ఓపీ టైం అంతా అయిపోయిన తర్వాత 1 గంటలకు పోయి ఆయన ఆఫీస్ రూమ్ లో కూర్చున్నట్టు. అదే అదే అది ఇంపార్టెంట్. ఇక అదే చేసిన అంటారు కదా అట్లా చూడండి కదా ఐడియా కోసం జస్ట్ అంతే. అది అలవాటు. ఓహో హలో 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 అది ఫస్ట్ ఎమర్జెన్సీ అక్కడ మీరే ఎంత దాకా ఇచ్చేసారు? ఇదేది మీ కంపెనీ ఏంటి యాక్చువల్గా? మన పిట్స్ అవి ఉంటాయి కదా. ఇది మనది ఇది పాతదా కొత్తదా? టోటల్ కదా ఎంత మీద ప్రాజెక్ట్ ఎంత? 27 27
మేడం ఏంది ఇప్పుడు ఆయుష్మాన్ భవన్లో మనము ట్రీట్మెంట్ అంటే ఇది ఐడియాకి వస్తుంది. క్యాజువాలిటీ అన్న ఇష్యూస్ సార్ యాక్చువల్ ఇంతకుముందు క్యాజువల్ మా పాత క్యాజువాలిటీ అన్న ఇప్పుడు ఫండ్స్ ట్రీట్మెంట్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏంది ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ అంటే అదే రిజిస్టర్ ఆయుష్మాన్ భారత్ మీరు అన్నది ఆయుష్మాన్ భారత్ చదివారు సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాదు కదా, ఇది కాదు సార్ మన స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ ఫండ్స్ సార్ బిల్డింగ్ ఫండ్స్ అంతే. అది వేరు కదా. మనది ఇంతకుముందు అది ఎక్కడ ఉంది ఎమర్జెన్సీ అవన్నీ కనబడకూడదు. ఎస్పటి లైన్ సార్ దాని గురించి ఇదే సార్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడికే వచ్చేస్తారు సార్. చాలా బాగుంది సార్. అచ్చా లేదు రాండి వచ్చినాక చూస్తున్నాను. మన పాత బిల్డింగ్ డిస్మాంటిల్ అయింది. అచ్చా పాత బిల్డింగ్ చేసి అది ఈడ ఇక్కడ క్యాజువాలిటీ ఉండే సార్ పాతది. అచ్చా ఇదేనా ఆ బిల్డింగ్ కూడా కూడా ఇది కట్టిందా? అందరూ సైడ్ ఇదేనా ఇది? ఫస్ట్ ఎమర్జెన్సీ అన్ని ఇక్కడికి వస్తాయి సార్. యాక్సిడెంట్ అన్ని ఇక్కడ నుంచి డివైడ్ ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్. ఒకరోజు సోమవారమే 1500 మంది వస్తారు ఓపీ. రెగ్యులర్ గా ఎంత మంది వస్తున్నారు మనకు? 1200 వస్తారు. మేడం మనకి ఉన్న పెద్దవాళ్ళు అనుకున్నాం మనము ఒక సంగారెడ్డి కాదు దాదాపు లేదు మేడం 10 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా వస్తారు. నారాయణఖేడ్ తీసుకొస్తారు, వికారాబాద్, తాండూరు, ఇటు పక్క స్టేట్ వాళ్ళు కూడా మనకు వస్తారు. జిల్లా డెలివరీ 800 అయితే సార్. మేము వచ్చినప్పుడు డెలివరీ 800 నెలకి. నెలకు 800. కొంచెం 600 400 ఉండే ఓపీ మండే రోజు మేడం 600 నేను చెప్తున్నా సంగారెడ్డి హాస్పిటల్ బాగా చరిత్ర కొడుకున్న హాస్పిటల్, మంచి సర్వీస్ ఇచ్చిన హాస్పిటల్. సంగారెడ్డి గవర్నమెంట్ ఇట్లా డాక్టర్లు ఎప్పుడు చేసినా ఎవరు చేసినా డాక్టర్లు అంతా మంచి సర్వీస్ ఇచ్చారు ఆనాటి నుంచి ఈనాటి వరకు. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లను నేను మెచ్చుకుంటాను, పక్కా మెచ్చుకుంటాను. విన్నారా? ఎవడో ఒకడు చచ్చిపోగానే వాడు నిజంగా ఆ డాక్టర్ చంపినట్లు చేస్తారు మా పిచ్చి ముండ కొడుకుని, కానీ లెక్కతో రాంగ్ అనమాట. ఏ డాక్టరు ఎవరిని చంపడు. టైం బాగాలేదు ఎవడేం చేస్తాడు దానికి? ఒకడు అయిపోతాడు. ఆ ఒక్కడు చనిపోయిన దానికి మొత్తం ఊరంతా చంపేసినంత ఫీలింగ్ చూపించేస్తారు, కానీ డిసప్పాయింట్ చేస్తారు డాక్టర్లు. నేను కొన్ని సంవత్సరాలు గొడవలు కాకుండా నా మనుషులను పెడుతుంటాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో అర్ధరాత్రి పూట వస్తారు కదా మేడం, ఇక వచ్చి హంగామా చేస్తారు. వాడి పేరెంట్స్ తాగి ఉంటారు, వాడు లొల్లి చేస్తుంటాడు ఎమర్జెన్సీ రూమ్ కాడ, వాడు వినాడు. అది ఇప్పుడేమో వాడిపాయలు, ఈ నాజుకు వాడిపాయలు ఉన్నారు. అప్పుడు వాడిపాయలు అంతా పైల వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళే ఉంటారు మేడం. ఇది పోస్ట్ మార్టం రూమ్ లా ఇదంతా పైల వాళ్ళే ఉంటుంది, కానీ డ్యూటీ అట్లా సిన్సియర్ గా చేస్తారు. వాళ్ళని చూసి కూడా కొంత కంట్రోల్ అయితే సీదా డాక్టర్ చెప్తా జ్వరం వచ్చిందంటే డాక్టర్లకు జ్వరం వస్తే ఎట్లా రికార్డ్ అదే ఉంది, సర్టిఫికేట్ ఉంది నాకు. సర్టిఫికేట్ పెట్టాలి సార్ ఒకసారి తప్పకుండా ఫేస్బుక్ లో నిలబడి పెడతాను. హాస్పిటల్ ఉంది కదా తెప్పించుకోరా బర్త్ సర్టిఫికేట్.